హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వినేద్దామండి. సూపర్బ్, వెల్ డన్. ఒకరి ప్రశంస కాదు, అమ్మాయిలందరి కోమల కంఠాల్లో బృందగానంలా పలికాయి. బౌలింగ్ చేస్తున్న రేణుక తల ఎత్తి ఒక క్షణం పళ్ళపొడి కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు పళ్ళు కనపడేలా ఒక్క చిరునవ్వు నవ్వి మళ్ళీ రంగు విసిరిన బంతి పట్టుకుంది. ఒడుపుగా ఆమె విసిరిన బంతిని ఆమె చిరునవ్వును గుర్తుకు తెచ్చుకుంటున్న రంగు మిస్ చేశాడు. రంగు అవుట్ అయ్యాడు. కుముదకు రంగు అంటే ఒక్క నిమిషం పడదు. అందుకే పిడికిలి మైకులా చుట్టి కామెంటర్లా పోజు పెట్టింది. చప్పట్లు మిన్నుమట్టాయి. ఆగండి. శ్రీ గాంధీ మెమోరియల్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల జట్టు స్నేహంగా ప్రారంభించిన క్రికెట్ మ్యాచ్లో అమ్మాయిల జట్టు 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేశారు. అబ్బాయిల జట్టు కిసుక్కున నవ్వింది కుముద రంగు వైపు చూసి. రేణు నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ ప్యాడ్స్ విప్పుతూ కూర్చుంది. ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పరాదు. ప్యాడ్స్ విప్పుతూ వచ్చిన సీత భుజంతో పొడిచింది. కుముద భయంగా చూసింది. పూర్తిగా చెప్పకపోతే అమ్మాయిలు ఊరుకోరని తెలుసు. అబ్బాయిల జట్టు 66 పరుగులు తీసి ఆల్అవుట్ అయ్యారు అన్నది. ఏం తినొచ్చావే, నోట్లో నుండి మాటే బయటికి రాదు. సీత విసుక్కుని గట్టిగా చెప్పింది. విద్యార్థినులు గొల్లున నవ్వారు. కొందరు విద్యార్థులు కూడా శృతి కలిపారు. పంజరం విడిచిన పక్షుల్లా గ్రౌండ్ నుండి బయలుదేరారు. రణగుణ ధ్వనిలో కూడా కబుర్లు చెప్పుకుంటున్నారు. పక్కవాడు వింటున్నాడా లేదా అన్నది వాళ్లకు అనవసరం. ఈరోజు రంగుకేమైంది? శంకర్ అంతే, వెధవ ఫోజులు. తమాషాకు ఆడిన ఆట కాబట్టి పర్వాలేదు. నిజంగా మ్యాచ్ అయితే ఎంత అవమానం. కుముదా, బిల్కీస్ అంతా చూపుడు గుర్రాలే. సీతామంగల్ అట్లట్లా ఆడేవారు. ఆ లంగావోణి అమ్మాయి ఎవరో ఏమో, నేను ఈరోజే చూస్తున్నాను. ఆ జట్టు ముందుకు కదిలింది. సీత, ఆ చెట్టు దగ్గర ఎవరు నిల్చున్నారో చూచావా అన్నది వెరక. అనవసరంగా కమెంటేటర్గా వ్యవహరించానురా బాబు అనుకుంటూ. ఎవరు? అమ్మాయినంతా ఒక్కసారి అటు చూశారు. గ్రౌండ్కు దూరంగా ఉన్న వేప చెట్టు నానుకుని నిల్చున్నాడో యువకుడు. అతని దవడల కదలికను బట్టి అతను చూయింగ్గా నవ్వుతున్నాడని తెలిసింది. రవికాంత్. అప్రయత్నంగా మంగల్ చేతులు గుండెల మీదకి వెళ్ళాయి. సన్నగా కాళ్లల్లో ఉణుకు ప్రారంభమైంది. నేను అబ్బాయిలో 66 పరుగులు ఆల్అవుట్ అన్నది విన్నాడు. దిగులుగా చూసింది కుముద. వింటే ఏం, వాళ్ళు చేసింది అంతే కదా అన్నది ఓణి సవరించుకుంటూ రేణుక. ఓ రేణు, నీకు ఆ రవికాంత్ సంగతి తెలీదు. రవికాంతా? అతనెవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంటు అన్నది కుముద. అయితే అతను నిజాలు చెప్పొద్దంటాడా? విసుగ్గా చూసింది రేణు. ఆమె మాటలు గమనించినట్టే మిగిలిన అమ్మాయిలు కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ వెళుతుంటే ఎక్కడికో తెలియక తను బయలుదేరింది రేణు. అమ్మాయిలంతా వేప చెట్టు దగ్గర ఆగారు. రేణు కళ్ళు చిట్లించి చూసింది. ఖరీదైన బట్టలు వేసుకున్న యువకుడు అంతకన్నా ఖరీదైన సిగరెట్ కాలుస్తూ తన చేతికి వేలాడుతున్న బంగారు గొలుసును చూసుకుంటున్నాడు. తలపై విగ్గు పెట్టినట్లుగా జుట్టుని నిర్లక్ష్యంగా వదిలేశాడు. మెడలో సన్నని గొలుసుంది. సీత తప్ప అందరమ్మాయిలు అతని చుట్టూ చేరారు. సారీ రవి, ఆ జట్టులో నువ్వు లేవు కదా అని అబ్బాయిలు అవుట్ అన్నాను కుముద అన్నది అతి మృదువుగా. అతను నిర్లక్ష్యంగా తలెగరేశాడు. రేణుక అసహనంగా చూసింది. తను ఇంటర్ తాలూకా హెడ్ క్వార్టర్స్లో చదివింది. ఎంత పల్లెటూరైనా ప్రశంసలు పట్టుదలలు తెలుసు. నిజం చెప్పిన దానికి సంజాయిషి ఇచ్చుకోవడం ఎక్కడో చూసినట్లు అనిపించింది. రంగు, కృష్ణ వచ్చారక్కడికి. వస్తాం రవి. మంగల్ జారుకోబోయింది. ఆగండి. ఆ ఆజ్ఞాపించే కంఠానికి అందరూ స్తణువుల్లా నిలబడిపోయారు. రవికాంత్ కోపంగా చూశాడు. రంగు అవుట్ అయితే మీరంతా నవ్వారు కదూ? రవికాంత్ దర్పంగా అడిగాడు. అబ్బే, నేను కాదు, బిల్కిస్ భయంతో బిగుసుకుపోయింది. నువ్వో నీ స్నేహితులో నాకు అనవసరం. మీరు నవ్వారు. నవ్వారా లేదా? నవ్వడం నీ హక్కా అని అడగబోయిన రేణుకా నోటికి చెయ్యి అడ్డం పెట్టి పక్కకు తీసుకువెళ్ళింది మంగల్. మా రంగుకు క్షమార్పణ చెప్పు దర్పంగా హుంకరించాడు రవికాంత్. కుముద క్షమార్పణ చెప్పి గబగబా ముందుకు సాగిపోయింది. అప్రయత్నంగా రవి చేయి కోరమీసం పైకి వెళ్ళింది. ఎలా ఉంది మన ప్రతాపం? జవాబుగా విజయగర్వంతో కూడిన నవ్వులు వినిపించాయి. రవి నోట్లో నలిగిన గమ్ తుపుక్కున ఉమ్మేశాడు. ఈ ఆడమేళం క్రికెట్ ఆడతారా? పళ్ళు పటపటా కొరికాడు. అవునరా, హాయిగా గచ్చికాయలు, చింతపిక్కలు, వామన గుంటలు ఆడుకోవాలి గాని విద్యార్థి బృందాల్లో ఓ కుర్రాడు అన్నాడు. ఈ రంగు ఉన్నాడే, పెద్ద మొనగాడు బయలుదేరాడు. 2 వారాల నుండి ప్రాక్టీస్ అంటూ పప్పు ముద్దలంటూ వాళ్ల కొంగు పుచ్చుకుని తిరుగుతున్నారు కృష్ణ చెప్పాడు. ఏరా, ఒళ్ళెలా ఉంది? ఏమంటుంది? ఒరే కాంత్, సరదా ఫన్కు చేసి ఉంటినిరా. మురుగన్పై ఒట్టు, తిరిగి ఆడపిల్లలతో ఆడను అన్నాడు నంగిగా. మురుగన్ ఎవడ్రా?
వాడి దేవుడు. నీ మూలంగా మన మగ విద్యార్థులకు అవమానం కలిగింది. నష్టపరిహారం చెల్లించుకోవాలి అన్నాడు రవి దర్పంగా. సరి ఇంకో ఆట ఆడదాం, అరేంజ్ చేద్దును. నువ్వు ఆడి చిత్తుగా ఓడించురా అన్నాడు ఉత్సాహంగా. నేను ఆడితే చిత్తుగా ఓడించడం ఖాయం గాని ఇప్పుడు వీళ్ళందరికీ టిఫిన్ కాఫీలు ఇప్పించు రవి ఆజ్ఞాపించాడు. మురుగా తలపై చేతులు పెట్టుకున్నాడు రంగు. పదండ్రా రవికాంత్ దారి తీశాడు. రవికాంత్కి జై అన్నారు కృష్ణ. మిగతా వారు గొంతులు కలిపారు. గేటు దగ్గర నిలబడిన అమ్మాయిలు ఒకసారి తిరిగి చూసి మళ్ళీ ముందుకు సాగడం రవి దృష్టిని దాటిపోలేదు. ఆ ఓణి పేరేమిట్రా? పెదవి కొరుకుతూ అడిగాడు. ఒట్టి నాటు సరుకురా. షటప్, నేను అడిగింది పేరు హుంకరించాడు. రేణుకరా. వెరీ షార్ప్ అట్రా. మా తమ్ముడు అదే క్లాసులో చదువుతున్నాడు కృష్ణ ఉత్సాహంగా చెప్పబోయాడు. నోర్ముయ్, వీడి చేసిన తప్పేమిట్రా? రంగు వైపు చూశాడు. ఆడపిల్లను, అందున మన అవమానానికి కారణమైన అమ్మాయిని పొగిడాడు. సుబ్బు అనే విద్యార్థి అందించాడు. అయితే వీడు దండనార్హుడే. పార్టీ తరువాత సినిమాకి అయ్యే ఖర్చు అంతా కృష్ణ పెడుతున్నాడు. అండర్స్టాండ్ అన్నాడు కృష్ణ వైపు తిరిగి. అతను బిక్కమొహంతో తలాడించాడు. గేటు దగ్గరికి రాగానే ఒక క్షణం ఆగి స్నేహ బృందం వంక చూశాడు రవికాంత్. పప్పు ముద్ద పలుకుతుంది రోయ్. శుద్ధ ముక్క బెల్బాటం వేసింది. దెబ్బరొట్టే రొప్పుతూ బాగానే ఆడిందిరా. జీడిగించ కూడా ఆడింది రోయ్. అమ్మాయిలంతా తలలు వంచుకుని ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుకుపోయారు. సీతారేణు కూడా వాళ్లను అనుసరించారు. విజయగర్వంతో యువకులు నవ్వారు, ముందుకు కదిలారు. ఏదైనా పోష్ హోటల్కు వెళదాం సుబ్బు సలహా ఇచ్చాడు. తనది కాదనుకుంటే సలహాలు బాగా ఇవ్వగలడు సుబ్బు. రవి, ఈ పూటకు భీమన్న రెస్టారెంట్కే వెళదాంరా. నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు కృష్ణ. ప్లేటు ఫిరాయించాడు గురుడు. వీడు సినిమానోయ్ సుబ్బు రిమైండ్ చేశాడు. నా ఇంట్లో ఈ నెల నిండా ఖర్చులురా. రంగు ముఖం గంటు పెట్టుకున్నాడు. ఏడ్పు ముఖాలు మీరును. భీమన్న రెస్టారెంట్కే వెళ్దాం పదండి. రవికాంత్ విసుగ్గా చూశాడు. భీమన్న హడావిడిగా వచ్చాడు. ఆదరంగా ఆహ్వానించాడు. విద్యార్థుల తల్లిదండ్రులు దేవుడిని ప్రార్థిస్తారో లేదో సంతానం పాస్ అవ్వాలని. కానీ భీమన్న ప్రతిరోజు నమస్కరిస్తాడు. వీళ్ళు పాస్ అయితే తన పీడ విరగడవుతుందని తెలుసు. నువ్వు కాలేజీకి వచ్చి సరిగ్గా 13 రోజులైందిరా కృష్ణ చెప్పబోయాడు. కాలేజీకి కాదురా సన్యాసి, క్లాసుకు. కాలేజీకి రోజు వస్తూనే ఉన్నాడు అన్నాడు మందహాసం చేస్తూ. అదే క్లాసుకే. నేను నీ హాజరు చెబుతున్నాననుకో అన్నాడు కృష్ణ. వీడు కోతలు చూడరా. వీడు హాజరు చెప్పకపోతే నాకు హాజరు పడనట్టు. ఒరేయ్ కృష్ణయ్, ఇదేమిట్రా? జేబులో నుంచి ఓ పేపర్ తీసి చూపాడు. అరటావు నిండా లైన్లో ఉన్న పేపర్ అది. దానిపై హైడ్రాక్రాస్ సెక్షన్, లేబుల్డ్ డయాగ్రామ్. దాని కింద 10లో 8 మార్కులున్నాయి. జువాలజీ లెక్చరర్ సంతకం ఉంది. అందరూ కళ్ళు పత్తికాయంలా చేశారు. రవికాంత్ పరీక్షకు హాజరు కాలేదు. ఆ రోజు ఊళ్ళో కూడా లేరు. ఇదెలా సంభవం? ఓ విద్యార్థి ఆశ్చర్యపోయాడు. అసంభవాలు సంభవాలుగా చేయడమే ఈ రవికాంత్ ప్రత్యేకత, తెలిసిందా? కోరమీసంపై వేలు వేసి స్టైల్గా తిప్పాడు. ఎవరు రాశారు? ఎలా వచ్చాయి మార్కులు అని ఆలోచిస్తూ తలబద్దలు కొట్టుకోకండి లేచాడు రవికాంత్. అందరూ అనుసరించారు. రవికాంత్ బృందం పాన్ షాప్ ముందు నిల్చున్నారు. ఆ కొట్టతను వీరాస్వామి సిగరెట్టు ఒక్క పొడి అందించాడు. రంగు, నీకు కారాకిళ్ళి వద్దు? కావలే అన్నాడు కీచుగా. అతను కిళ్ళీ కట్టడలో నిమగ్నమయ్యాడు. అంతవరకు చూస్తున్న ఒక వ్యక్తి కోపంగా అడిగారు. నేను వాళ్ళకంటే ముందొచ్చాను. అయితే ముందే వెళ్ళిపో. రవికాంత్ ఒక్కటిచ్చాడు, అంతే. అదే సంగతి అన్నట్టు 5-6 గజాల దూరంలో పడ్డాడు అతను. అతను లేచే లోపలే మిత్రబృందం నవ్వుతూ వెళ్ళిపోయారు. అతను రోషంగా లేచి అనుసరింపబోయాడు. వీరాస్వామి కేక వేశాడు. వాళ్లతో ఏమిటయ్యా బాబు, అచ్చోసిన ఆంబోతుల్లా ఊరి మీద పడి తిరుగుతారు. ఈరోజు లేచిన గడియ మంచిది కాదనుకో అన్నాడు ఓదార్పుగా. రవికాంత్ వెనక్కు తిరిగి చూశాడు. అంతే. వీరాస్వామి ముఖం చాటు చేసి కిళ్ళీ కట్టడం ప్రారంభించాడు. రేణుక, సీత నడుస్తున్నారు. ఆమె తీయని కళ చెదిరిపోయింది. మధుర స్వప్నం కరిగిపోయింది. తమ పల్లెటూరు కాలేజీ అని, ఇక్కడ ఎంతో శాస్త్రీయంగా విజ్ఞానదాయకంగా విద్యాబోధన జరుగుతుందని, క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటాయని ఆశించింది. ఎదురైన సమస్య మరో రకంగా ఉంది. ఈరోజు ఉదయం త్వరగా కాలేజీకి వస్తుంటే గేటు దగ్గర రవికాంత్ కనిపించాడు. అతను రవికాంత్ అని తెలియదు. ఎంత చక్కని పర్సనాలిటీ అనుకుంది. తన బావ స్నేహితుడెవరో టెహరాన్ నుండి వస్తూ ప్రొజెక్టర్, ఒక రీల్ ఫిలిం తెచ్చాడు. అది ఓ అరాబీ సినిమాలోనిదట. అది వేసి చూస్తున్నాడు. రవికాంత్కు చూసినప్పుడు దాంట్లో హీరోని చూసినట్టుంది. ఒక క్షణం ఆమె హృదయం లయ తప్పింది. సృష్టికర్త ఎంత పక్షపాతమో. కొందరిని అత్యంత శ్రద్ధతో చేస్తారు, మరికొందరిని నిర్లక్ష్యంగా చేస్తాడు. ముక్కు చప్పిడో, మూతి వంకరో, పొట్టిగానో పొడవుగానో చేస్తాడు. రవికాంత్ రూపం తీర్చిదిద్దినట్టుంది.
అంత అందమైన రూపం వెనుక ఇంత అల్పమైన బుద్ధ? ఏమిటి రేణు ఆలోచిస్తున్నావు? సీత అడిగింది. ఏం లేదు అన్నది. నాకు తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో. ఇందాక ఆట దగ్గర జరిగిన గల్లంతు గురించి కదూ. నేను పోయిన సంవత్సరం అంతా ఇదే ఆలోచించాను. ఆచరణకు మాత్రం అణువైన పద్ధతి దొరకలేదు. ఒంటరిదాన్ని మన సమాజం ఎలాంటిదో ఎరగనిది కాదు. తప్పెవరిదైనా స్త్రీనే అంటారు, పురుషుణ్ణి అంటారు, వాడు లెక్క చేయడు అన్నది ఒత్తి పలుకుతూ. సీత మౌనంగా ఉంది. చూడు సీత, ఎవరో వచ్చి నీవు అబలవు, నీకు అండగా ఉంటారని అంటారా? నేను సిటీలో విద్యార్థులు అన్నింటా ముందంజ వేసి ఆత్మవిశ్వాసంగా ఉంటారని భ్రమపడేదాన్ని అన్నది బాధతో. నిజమే, కానీ విద్యార్థుల గోల చెప్పలేకపోయింది. ఒక్క విషయంలో ముందంజ వేశారు. ఒకరిని చూసి ఒకరు అధునాతనంగా అలంకరించుకోవడంలో ముందంజ వేశారు. బెల్ బాటమ్ మ్యాక్సీ వేస్తే ప్రగతి సాధించినట్టే అనుకుంటున్నారు. మరొకటి మర్చిపోయావు, అయిన దానికి కాని దానికి నవ్వడం కూడా అన్నది సీత. ఈ పరిస్థితికి స్వస్తివాచకం పలకాలి సీత. ఎలా? వాళ్లను ఎదిరించాలని తెలుసు, ఎలా అన్నది ఇంకా ఆలోచించలేదు అన్నది తన కోపమంతా కింద పెదవిపై చూపుతూ. ఆడవారంటే చింతపిక్కలు వామనగుంటలు ఆడాలట. పళ్ళు పటపటా కొరికింది. స్త్రీ అంటే పాదపూజలు చేస్తూ, పచ్చళ్ళు రుబ్బుతూ, వ్రతాలు నోములు చేసుకుంటూ 10 మందికి భర్త ఆయురారోగ్యాల కోసం వరలక్ష్మి వ్రతాలు చేస్తానని చూపుతూ, తన తృప్తి కోసం హోటల్ గదిలో పావనం చేయాలని అభిప్రాయపడతారు అనుకోబోయి ఆవేశంగా పైకి అనేసింది. వస్తాను రేణు. సందు మలుపు దగ్గర ఇద్దరూ విడిపోయారు. తల వంచుకుని ఇంట్లో అడుగుపెట్టింది రేణు. మరదలు మాణిక్యం, ఇంత ఆలస్యం చేస్తే ఎలా? ఆ ఇచ్చే నీళ్ల కాఫీ చుక్కలు నువ్వు వస్తేనే గాని అందరికీ కలిపి ఇవ్వనని పట్టుపట్టింది మీ అక్క, నా అర్ధాంగి అన్నారు రామరాజు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద వాక్యం! సంయుక్త వాక్యం. పరీక్షలో రాస్తే ఫస్ట్ మార్కులు వచ్చేవి. అంతవరకు గంభీరంగా ఉన్న రేణు కిలకిలా నవ్వింది. 2 స్టీల్ గ్లాసుల్లో కాఫీ తీసుకువచ్చింది పద్మ. అక్క, బావికి ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏం బావుండట్లా అన్నది గ్లాస్ అందుకుని. ఆ బావ అంగలార్పడం, ఈ మరదలు ఓదార్చడం బావుంది. ఆయన ఆఫీసులో అడుగుపెట్టిన దగ్గర నుండి అరగంటకోసారి కాఫీ తాగుతూనే ఉంటారు గాని నువ్వేం బాధపడకు అన్నది. పద్మ తన కాఫీ తెచ్చుకుంది. మధ్యాహ్నం క్లాసులు లేవక్క, అందుకని క్రికెట్ ఆడాము అన్నది కాఫీ సిప్ చేస్తూ. క్రికెట్ నీకేమొచ్చే? ఆశ్చర్యంగా చూసింది పద్మ. కర్రాబిళ్ళనే కాస్త మార్చి క్రికెట్ అన్నారు కదక్కా. మన ఊర్లో చిన్నప్పుడు కర్రాబిళ్ళ ఆటలో నేనే ఫస్ట్ కదా అన్నది కాస్త గర్వంగా నవ్వుతూ. కర్రాబిళ్ళ మగపిల్లలాట అన్నాడు రామరాజు. రాజ్యాంగంలో రాసిందేమిటలా అని చురుకుగా అడిగింది. కాలేజీలో జరిగిన విషయాలు చెప్పింది రేణు. అలాంటి విద్యార్థులతో జాగ్రత్తనే తల్లి. అర్ధబలం అంగబలం ఉన్నవాడిదే రాజ్యం అన్నది పద్మ. అన్నిసార్లు అర్ధబలం అంగబలం పనిచేయవక్క, బుద్ధి బలం కూడా ఉండాలి. ముగ్గురు తాగిన కాఫీ గ్లాసులు తీసుకువెళ్ళి కడిగిపెట్టి తన బట్టలు మార్చుకుంది. ఆ ఓణి ఎవర్రా? ఉలిక్కిపడింది. ఎంత అహంకారం! అల్లరికి అహంకారానికి తేడా తెలియని మూర్ఖురాలు కాదు తను. ఇంటర్ చదువుతుండగా తను చేసింది అల్లరి. ఇంగ్లీష్ మాస్టారు తొందరగా నడుస్తాడని ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. కెమిస్ట్రీ మేడం నెమ్మదిగా నడుస్తుందని గూడ్స్ బండి అని పిలిచేవారు. జీడి గింజాట, ఎంత హ్యూమిలియేషన్! నలుపు తెలుపు రంగు రావడం చేతిలో పని అయితే ప్రతివాడు తెచ్చుకునేవాడు. ఈ భేదాలు అజ్ఞానానికి అహంకారానికి చిహ్నం. పాతలంగా వల్లెవాట వేసుకుని ముఖం కడుక్కుని వచ్చింది. అక్క, కూరలు తరిగి పెట్టనా? ఏ 10 మంది వంటని? నువ్వు కూర్చో, నేను చేస్తాను అన్నది పద్మ. రేణు వచ్చి చాప పరుచుకుని విశ్రాంతిగా ఒరిగింది. రేణు తండ్రి ఆమె 10వ తరగతి చదువుతుండగా చనిపోయాడు. 2 ఎకరాల పొలం, ఇల్లు కనిపెట్టుకుని తల్లి కనకమ్మ ఊర్లోనే ఉంటుంది. పద్మను 16వ ఏటనే మేనబావ రామరాజుకిచ్చి వివాహం చేశారు. ఆయన జీవిత బీమా ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. పద్మ తర్వాత 2 మగపిల్లలు పుట్టిపోయారు. ఆఖరుగా రేణు పుట్టింది. తండ్రి కమిషన్ వ్యాపారం చేస్తూ కూతుర్ని చదివిస్తానని, ఏ కలెక్టరో డాక్టరో అవుతుందని మురిసిపోయేవాడు. 2 రోజుల జ్వరంతో అతను చనిపోయాడు. తన ఊళ్ళో ఉండి కాబట్టి ఇంటర్ చెప్పించింది కనకమ్మ. ఇంటర్ కాగానే ఉన్న దాంట్లో ఎకరం అమ్మి వివాహం చేయాలని పట్టుపట్టింది. డిగ్రీ అయినా రాని అత్తయ్య రామరాజు పట్టుపట్టాడు. పద్మ కూడా తన దగ్గరే ఉంచుకుని చదివిస్తాననడంతో అంగీకరించక తప్పలేదు కనకమ్మకు. వివాహమై 6 ఏళ్లు నిండిన పద్మకు పిల్లలు కలగలేదు. అదో పెద్ద తీరని లోటు. అందుకే రేణు అంటే ఇద్దరికీ అత్యంత అభిమానం. రేణు, ఏమక్క? లేచి కూర్చుంది రేణు. ఇంట్లోకి నీళ్లు రావడం లేదే, బయట పంపు దగ్గర ఓ బిందెడు నీళ్లు పట్రా. ఉల్లిపాయలు తరిగిందేమో కళ్ళు నలుపుకుంటూ చెప్పింది. రేణు లేచింది. నీకు బుర్రలేదు పద్మ, వయసులో ఉన్న పిల్లను పబ్లిక్ పంపు దగ్గరకు పంపుతారా? రాజు బిందెలాక్కుని వెళ్ళిపోబోయాడు.
మర్చిపోతున్న విషయం మళ్ళీ గుర్తుకు తెచ్చినట్టు అయ్యింది రేణుకు. ఆ ఓణి ఎవర్రా, ఎవరో చూపించాలి అనుకుంది దృఢంగా. రేణు, రాద్దాం అనుకుంటూనే బద్దకిస్తున్నాను. అమ్మకు ఉత్తరం రాయి, ఆమె నిన్ను విడిచి ఉండలేదు కదా ఇప్పుడు, అందుకే దిగులు పెట్టుకుంటుంది అన్నది ఉల్లిపాయలు నూనెలో వేస్తూ. ఆదివారం రాస్తానక్క అన్నది. పదే పదే కాలేజీలో జరిగిన సంగతులు గుర్తుకు తెచ్చుకుంటూ. తన క్లాసులో అందరూ బెల్ బాటమ్స్ మ్యాక్సీలో వేసుకున్నారు. మరికొందరు చీరలు కట్టారు. ఒకరో ఇద్దరు తనలా పరికినీలు కట్టిన పల్లెవాటు వేయకుండా భుజాలు వంచి కుదించి నడుస్తారు. అదో ఫ్యాషన్గా పరిగణిస్తారు. నిజమైన చైతన్యం ఎప్పుడు వస్తుంది? తనలాంటి యువతలు ఆలోచనలలో మార్పు రావాలి. ఆధునిక యువకుల అంతరంగం కదలాలి. అరువు తెచ్చిన చీర కట్టుకుని అమ్మా నాన్న అవస్థలు పడుతున్న ఫ్యాషన్ పెరేడ్లో బొమ్మలా తిరగడం కాదు మనకు కావాల్సింది. ఆమెకి ఆధునిక సమాజంలో కనిపిస్తున్నవన్నీ సమస్యలే, పరిష్కారం లేని సమస్యలు. అందుకే కిటికీ దగ్గర నిలబడి ఏదో మునిగిపోతుందన్నట్లుగా హడావిడిగా వెళ్లే జనాన్ని చూస్తూ తనను తాను మైమర్చిపోయింది రేణు. బంజారా హిల్స్లోని అధునాతనమైన భవనం అది. అందమైన నేమ్ ప్లేట్ ఉంది, ఎం శ్రీనివాసరావు కాంట్రాక్టర్స్ అని. గేటు దగ్గర గూర్ఖా లేకపోయినా కొత్తవారు గేటు తీయగానే బౌబౌమంటూ మొరుగుతూ ఉంది లాబీలో ఉన్న మేలుజాతి కుక్కపిల్ల. పప్పీ షటప్, కాలితో నేలను తన్నాడు రవికాంత్. పప్పి తోకాడిస్తూ అతని ఆజ్ఞ పాటించింది. రవికాంత్ లోపలికి వచ్చి ఫోన్ చేశాడు మరోసారి తండ్రికి. శ్రీనివాసరావు ఆఫీస్ రూమ్లో తన నమ్మకమైన స్టాఫ్తో ఏదో ప్రభుత్వ కాంట్రాక్టు గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు కొడుకును, అతని అవసరాలను చూసే ఓపిక తీరిక రెండూ లేవు. ఎస్ రవి, ఏం కావాలి? మమ్మీ లేదా? కాస్త చిరాకుగా మరి కాస్త ప్రేమగా అన్నాడు. డాడీ, మీ కొత్త కారు కావాలి. అదీ కాక మమ్మీ ఓ రూల్ పెట్టింది, 1000 రూపాయలకు మించితే నిన్ను అడగమంటుంది. ఐసీ, కారు తీసుకువెళ్ళు, మమ్మీకి నేను చెబుతాను, డబ్బు కూడా ఇస్తుంది అన్నాడు శ్రీనివాసరావు. థ్యాంక్ యూ డాడీ, హుషారుగా ఈలవేశాడు. చకచక తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమెకు అప్పుడే భర్త ఆదేశం వచ్చింది. ఆమెకు డబ్బు ఇవ్వడం కష్టం కాదు, కానీ కారు ఇవ్వడమే ఇష్టం ఉండదు. ఇప్పుడు నీకు కారెందుకురా? కాస్త కోపంగా కొడుకును అడిగింది. రవికాంత్ నవ్వేశాడు. మమ్మీ, నేను పిక్నిక్కు వెళ్ళక అప్పుడే వారం రోజులు దాటింది, అంటే 168 గంటలు అన్నాడు ఏదో మునిగిపోయినట్టు. తారమ్మ కొడుకు గారాన్ని చూసి సంబరంగా నవ్వింది. డబ్బిచ్చింది. కారు ఎక్కువ స్పీడ్గా నడపకు కన్నా హెచ్చరించి డబ్బిచ్చింది. యాహూ, హుషారుగా ఇలవేశాడు. డబ్బు తీసుకుని కారు తీసుకుని అతను బయలుదేరాడు. వెనుక సీట్లో కెమెరా, బైనాక్యులర్స్ ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా చూశాడు. జోగయ్య నమ్మిన బంటు అనుకున్నాడు తృప్తిగా. అతను కాలేజీ ఆవరణ దాటి లోపలికి వెళ్ళేసరికి అతని క్లాసులోనే చదువుతున్న స్కాలర్షిప్ విద్యార్థి రాఘవ కనిపించాడు. ఏం రాఘవ, పుస్తకాలు మరీ తాగుతున్నట్టున్నావే? మరి స్కాలర్షిప్ హోల్డర్ని, ఆ మాత్రం చదువుకోకపోతే ఎలా అన్నాడు. పొద్దున్నే వీడి కంటపడ్డానేమిట్రా భగవంతుడా అని మనసులో అనుకుంటూ. కట్టిపెట్టరా ముసలి కబుర్లో, నడు జబ్బపట్టి లేవదీశాడు రవి. సారీ బ్రదర్, సారీ అర్దింపుగా చూశాడు. రవికాంత్ ఇంకా ఏదో అనబోయాడు, కానీ గారడీ చేసినట్టు అతని కళ్ళు గేటు దగ్గర ఆగిపోయాయి. పొట్టి పొడవు కాని జడతో అతి సాధారణమైన దుస్తుల్లో మహారాణిల టీవీగా నడిచి వచ్చే రేణుక కనిపించింది. ఆ అమ్మాయి పొగరు, నిర్లక్ష్యం గుర్తుకొచ్చాయి. రాఘవను వదిలి అటుగా వెళ్ళాడు. ఒకసారి తలెత్తి చూసి తన దారిన పోబోయింది. ఏయ్ ఓణి, దర్పంగా పిలిచాడు రవికాంత్. చెప్పండి బఠానీ, వెనక్కు తిరిగి నిలబడి అడిగింది రేణుక. అమ్మాయిలు అదిరిపోయారు. గత సంవత్సరం కాలేజీ రౌడీ మోకను ఎదిరించిన రాణి అడ్రస్ లేకుండా చెక్కేయడం వాళ్ళు ఎరగంది కాదు. ఏయ్, హుంకరించాడు. ఓయ్, అతి ప్రశాంతంగా జవాబు చెప్పింది రేణు. ఆమె ముందుకు వచ్చాడు. చెక్కు చెదరలేదు రేణు. ఇద్దరు ప్రత్యర్థుల్లా పోట్లాటకు సిద్ధంగా నిలబడ్డారు. ఒకరిని ఒకరు తీక్షణంగా చూసుకున్నారు. జేబులో నుండి చూయింగం తీసి నోట్లో వేసుకున్నాడు రవి. భుజం మీదుగా పడిన జడను విసురుగా వెనక్కు తోసింది రేణు. ఒళ్ళు బలిసిందా? నే బఠానీనా? అదే మాట నేను అడుగుతున్నాను. నా పేరు ఓణియా? ఓహో అన్నాడు. తను చేసిన కమెంట్ను నిలదీసిన వారెవరూ లేరు ఇంతవరకు. ఆఫ్టర్ ఆల్ ఓ పల్లెటూరు అమ్మాయి నిలదీయడమా? నువ్వు ఓణి వేసుకున్నావుగా. మధ్యలోనే అతని మాట తుంచేసింది రేణు. నీకు జులపాలున్నాయి, అహంకారానికి చిహ్నంగా బంగారు గొలుసుంది, ప్యాంటు చొక్కా అన్నీ ఉన్నాయి. ఏదో ఓ పేరు పెట్టి పిలిస్తే తప్పేమీ లేదు. నువ్వు అందరికీ కాలక్షేపానికి పనికి వస్తావు, అందుకే బఠానీ అన్నాను. నీ దుక్కున్న చోట చెప్పుకోవచ్చు అన్నది విసురుగా. ఓహో, అయితే మూడిందన్నమాట నీకా? నిజమే, నువ్వు పప్పుల్ని, శుద్ధల్ని, జీడిగింజల్ని చూశావు. నిప్పును చూడు. నిర్లక్ష్యంగా అసహ్యంగా చూసి ముందుకు పోయింది.
అతనొచ్చి ఆమె చేయి పట్టుకుని క్రూరంగా చూశాడు. రవి, ఏమిటది? నువ్వెవరో తెలియక రేణు తొందరపడింది. సారీ అంటున్నానుగా, వదిలేయి. కుముద వచ్చింది. నువ్వంటే అందరూ ఊరుకోవాలి. ఎవరన్నా అన్నప్పుడు నువ్వెందుకు స్పోర్టివ్గా తీసుకోవు? కసిగా సీత అడిగింది. కుముద అరిచింది రేణు. అందరూ ఉలిక్కపడ్డారు. చేతనైతే ఈ చవటగాళ్లకు బుద్ధి చెప్పడానికి చెయ్యొతనివ్వు, లేదా వెళ్ళి క్లాస్ రూంలో కూర్చో. రేణు అరిచి చెయ్యి దులపరించింది. రవికాంత్ ఆమె శక్తిని అంచనా వేయలేకపోయాడు. అనుకోని తిరుగుబాటుకు, ఎదిరింపుకు కాసేపు తెల్లబోయాడు. ఈలోగా అతని 2 చెంపలు అదిరిపోయాయి. రేణు ఉరిగిలా క్లాసు రూముల వైపు వెళ్ళిపోయింది. రాఘవకు నవ్వు వచ్చినా బలవంతంగా ఆపుకుని అనువుగాని చోట అదుకులమనరాదు అనుకుంటూ క్లాస్కు వెళ్ళిపోయాడు. అమ్మో, ఆదిశక్తిరా, ఎంత పొగరురా! కృష్ణ వచ్చి మండే వంటలో ఎండుపుల్ల లాంటి మాటలు విసిరాడు. తేలుస్తానిప్పుడే. అతను మీసం మెలేశాడు. బయట తేల్చడం కాదురా, కాలేజీకి రాకుండా చెయ్యాలి. అప్పుడే మగపిల్లల గొప్ప ఏమిటో తెలుస్తుంది. సుబ్బు కన్నుగీటాడు. హుంకరిస్తూ రవికాంత్ ఆఫీసులోకి వెళ్ళాడు. అక్కడ ప్రిన్సిపల్ గారి బదులు వైస్ ప్రిన్సిపల్ సారథి దర్శనమిచ్చాడు. సారథి అంటే రవికాంత్కు ఏదో మూల కాస్త జంకుగా ఉంది. ఏమిటి రవికాంత్, క్లాసులు లేవా? అది కాదు సార్. ఆ బిచ్, ఆ చుప్పనాతి పల్లెటూరు పిల్లలేదు, అది నా చెంప మీద కొట్టింది సార్. సారథి బలవంతంగా నవ్వు ఆపుకున్నాడని రవికి అర్థమైపోయింది. ఎందుకు కొట్టింది? యువతీ యువకులం సార్, జోక్ వేశాను, అంత మాత్రం దానికేనా? ఆవేశంగా అరిచాడు. ఎదురుగా రేణు ఉంటే ముక్కలు చేద్దామన్నంత కోపంగా ఉంది. అంత మాత్రానికే తొందరపడే అమ్మాయిని క్షమించకూడదు అని బెల్లొక్కాడు సారథి. యూసఫ్ వచ్చాడు. ఎవరన్నావా అమ్మాయి? రేణుక, ఫస్ట్ ఇయర్ BSc. ముఖం గంటు పెట్టుకున్నాడు. బయట నిలబడిన స్నేహ బృందం ఆదురుదాపడుతున్నారు. సమయానికి అసలు ప్రిన్సిపల్ లేకపోవడం తీరని లోటుగా కనిపించింది. అతను శ్రీనివాసరావు పరపతి ఎరిగిన మనిషి. సారథి కొరకరాని కొయ్య. 5 నిమిషాల తరువాత యూసఫ్ వెంట తల వంచుకుని వచ్చింది రేణు. నమస్తే సార్, పిలిచారట అన్నది. రవికాంత్కు బగ్గుమంది. ఇంతవరకు ఏ ఆడపిల్ల తనుండంగా మరొకరికి విష్ చేయడం అతను చూడలేదు. కూర్చో అమ్మా. రవిని కొట్టావట? అతను ఏం చేశాడో చెప్పాడా సార్? నా మానాన్ని నేను క్లాస్కి వెళుతుంటే ఓణి అని పిలిచాడు. నేను తిరిగి ఏం బట అని అన్నాను. కోపంగా చేయి పట్టుకున్నాడు. అవునా రవి? అది కాదు సార్, అది కాదు. ఏది కాదు? నీ నంగి మాటలే చెబుతున్నాయి, నిజమేమిటో విసుగ్గా చూశాడు సారథి. నో సార్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. కోపంగా లేచాడు రవికాంత్. ఇన్సల్ట్కు నిర్వచనం తెలుసా మీకు? వెళ్ళి బుద్ధిగా చదువుకో. నీ చెల్లైతే ఎవరన్నా చేయి పట్టుకుంటే ఊరుకుంటావా? ముక్కుపుటాలు అదురుతుండగా తలెగరేశాడు. నేను అంత చేతకాని వాడినా? నా తడాకా ఏమిటో చూపిస్తాను. చిందులు తొక్కుతూ వెళ్ళిపోయాడు. మిస్ రేణుక, వ్యక్తిగా నీ సాహసాన్ని అభినందిస్తున్నాను. కానీ ఈ పరిస్థితులు తెలిసిన అధ్యాపకుడిగా సాహసం తగదంటాను. వెళ్ళిపోయే ముందు మీ వాళ్ళకెవరికైనా ఫోన్ చెయ్యి. ఎన్ని రోజులు నాకు రక్షణ ఇస్తారు? చూస్తాను సార్ ఆ బెదిరింపు ఏమిటో. విసురుగా రేణు వెళ్ళిపోయింది. 3:30కు కాలేజీ వదిలారు. అందరూ వెళ్ళిపోయారు. రేణుక ఆలోచించింది. కాస్త దూరంలో స్కూటర్ ఆపుకుని నిల్చున్నాడు రవికాంత్. ఇంతలో ఓ జావా వెళుతూ కాలేజీ గేటు దగ్గర ఆగింది. అది బిల్కీస్ అన్నది. అతను అడిగారు ఆమె గురించి. ఏమిటి? బిల్కీస్ వెళ్ళిపోయింది. బాయ్ సాబ్, నాకు కాస్త లిఫ్ట్ ఇస్తావా? షూర్, అతను ఆహ్వానించాడు. రేణుక ఎక్కింది. మోటార్ బైక్ సాగింది. ఆమెకు సంతోషంగా లేదు. ప్రతిరోజు ఎవరిస్తారు లిఫ్ట్? శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. అదెలాగో ఆమెకు తోచడం లేదు. 1 మైలే కదా అని సందులు గొంతులు చుట్టూ వచ్చేది. వేరుగా దూరమైనా నడిచిపోవాలి అనుకున్నది. ఆ నిర్ణయం తీసుకున్నాక నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. మెల్లగా జావా దిగి అతనికి కృతజ్ఞతలు చెప్పింది. అతను వెళ్ళిపోయాడు. తల తిప్పి చూసింది. దూరంగా రోడ్డుపైన రవికాంత్ కనిపించాడు. కోరమిసం బదులు చెంప తడుముకోవడం గమనించింది. రవికాంత్ కోపమంతా స్కూటర్పై చూపాడు. అది తెచ్చి కాలేజీలో స్నేహితుడికిచ్చి తన కారు తీసుకున్నాడు. పిక్నిక్కు వెళ్ళడం లేదా? స్నేహ బృందం దిగాలుగా అడిగారు. రవికాంత్ 1 నిమిషం ఆలోచించాడు. ప్రతి విషయాన్ని కేర్ హాంగ్ అనాలి. అతను దేనికి స్పందించినట్టు కనపడకూడదు. ఓ యాస్, మనము వెళుతున్నాము. అమ్మాయిలు ఎవరైనా వస్తున్నారా? రవి దర్పంగా అడిగాడు. మంగళ్ వస్తానంది. కుముద అమ్మ ఇంట్లో లేదట. అందరూ గొల్లున నవ్వారు. ఓ మై గాడ్, మన వాళ్ళు ఇంకా ఎప్పుడు ఎదుగుతారో. అతను కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. బిలబిలమంటూ అందరూ ఎక్కేశారు. ఓణీని ఓ పట్టు పట్టావా? ఒడుపుగా పట్టాలి. అంత ధైర్యంగా లిఫ్ట్ అడుగుతుంది అనుకోలేదురా అన్నాడు సిగరెట్ వెలిగించుకుని. అందరూ కలిసి మంగళ్ ఇంటికి వెళ్లారు. ఆమె వచ్చి ఉత్సాహంగా కారెక్కింది.
ఆ నిమిషంలో తను తెల్లని తెలుపని శుద్ధముక్కని పేరు పెట్టారన్న సంగతి కూడా మర్చిపోయింది మంగల్. ఆమె తండ్రి మామూలు గుమస్తా, కార్లు షికార్లు కుదరవు, ఏదో వంకన తిరుగుతూ ఉంటుంది. అంతా కలిసి మిరాలం ట్యాంక్ దగ్గరకు వెళ్లారు. రికార్డ్ ప్లేయర్లు వేసి పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా వచ్చే శబ్దానికి లయబద్ధంగా నాట్యం చేశారు. పొద్దుటే వస్తే దినమంతా ఎంజాయ్ చేసేవారం అన్నది మంగల్ అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ. ఏం రాత్రి అయితే కొరుక్కు తింటామనా? కాదు, మ్యాట్నీలలో మజా, కిసుక్కున నవ్వాడు సుబ్బు. మంగల్ కోపంగా చూసింది. సారీ అన్నానుగా అన్నాడు. ఒరే రంగు, మొన్న ఏడుస్తూ ఎంత ఖర్చు పెట్టావురా? 25 రూపా, అంటే 25 రూపీస్ ఓన్లీ. 2 10 రూపాయల నోట్లు, ఒక 5 రూపాయల నోటు వెళ్ళి అతని ముఖాన్ని తాకాయి. ఒరే, సినిమాకు 40 అయిందిరా కృష్ణ అడిగాడు. అడిగిన వాళ్ళంటే అసహ్యం నీకు లేదు అన్నాడు డబ్బు పర్సులో వేసుకుని. కృష్ణ ముఖం కృష్ణపక్షంలా మాడిపోయింది. ట్విస్ట్లు, షేక్లు, పార్టీలు అయ్యాయి. ఎందుకో రవికాంత్ ఉత్సాహంగా కనిపించడం లేదు. ఏరా, ఇంకా ఓణి గురించి యోచన చేస్తున్నావా? రంగు హెచ్చరించిన అతను అన్యమనస్కంగానే ఉన్నాడు. అతని ఒళ్ళు కుతకుతలాడిపోతుంది. నాట్యానికి అనుగుణంగా అతని ఆలోచనలు సాగుతున్నాయి. రవి, ఏమిట్రా ఇంత ఆలోచన? ఈ సారథి బయటికి వెళ్లే వరకు మనం క్లాస్కు వెళ్ళాం, సుబ్బు చెప్పాడు. ఐడియా బాగానే ఉంది కానీ మిగతా వాళ్ళు సహకరిస్తారంటావా? ఆ సారథిగాడికి మంచి పేరుంది. ఒరేయ్, ఏమన్నావు? అన్నది నువ్వేనా రవి? విన్నది నేనేనా? ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. మార్చిలో 10 రోజులు సమ్మె చేశారు. పరీక్షల నడుమ ఒక్కొక్క రోజు గ్యాప్ కావాలని. నెలకో సమ్మె అయినా ఉంటుంది గాంధీ మెమోరియల్ కాలేజీలో. సత్యాగ్రహమును, ఘటాయుధం ఒసిగిన గాంధీ గారిని మర్చిపోతామేమోననే భయంతో సత్యాగ్రహాలు జరుగుతూనే ఉండాలి. అందున గాంధీ మెమోరియల్ కాలేజీలో జరగకపోతే ఎలా? అమ్మాయిలు మాత్రం ఎందుకో సమ్మెకు సముఖత చూపలేదు. అందరూ విముఖంగా ఉన్న ఆర్థికంగా బలవంతుడైన వాడి మాట చెల్లుబడి అవుతుంది. నెలవంక మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.